హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయిపోతుంది. ఇంకా అగ్ని పరీక్షలో ఒక్కటే మిస్ అయింది, అదేంటంటే ఫైర్. చాలా గ్రాండ్గా స్టార్ట్ చేశారు కానీ గ్రాండ్గా కంటిన్యూ అయితే అవ్వలేదు. కంటెస్టెంట్స్ పర్ఫామ్ అయితే చేశారు బాగానే, బట్ టాస్క్స్ అంత ఎంగేజింగ్గా లేవు. అండ్ ఎడిటింగ్లో కూడా చాలానే మనకి చూపించలేదు అని క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఎస్పెషల్లీ జడ్జెస్, వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్ చేశారు. ఇంకా బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ అయితే ఉంటుంది సండే. హౌస్లోకి ఎవరు వెళ్తారు అని రోజుకొక లిస్ట్ వస్తుంది. నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కన్ఫర్మ్డ్గా వెళ్ళే కంటెస్టెంట్స్ ఎవరో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఆశా షైని. ఈమె కొన్ని ఫిలిమ్స్లో యాక్ట్ చేసింది. నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావు లాంటి మూవీస్లో కనిపించింది. ఒకే రోజు మల్టిపుల్ మూవీస్ రిలీజ్ అయ్యి ఈమె లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎంట్రీ కూడా ఇచ్చింది. ఏజ్ 46. ఈమె బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత మనకి చూసే అవకాశం వస్తుంది. నెక్స్ట్ సంజన. ఈమె బుజ్జిగాడు మూవీలో సెకండ్ హీరోయిన్గా చేసింది. కొన్ని తెలుగు మూవీస్లో కూడా యాక్ట్ చేశారు, బట్ నాట్ వెల్ నోన్. 35 ఇయర్స్ ఏజ్. రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఒకప్పుడు పాపులర్ అయినా ఇప్పుడు ఫేడ్ అవుట్ హీరోయిన్గానే కనిపిస్తోంది. నెక్స్ట్ భరణి కుమార్. ఈయన సీరియల్ యాక్టర్. సీతా మహాలక్ష్మి, తరంగాలు, సావిత్రి సీరియల్స్లో యాక్ట్ చేశారు. ఈయన ఫేమస్ చీలాసౌ స్రవంతి సీరియల్లో కూడా చేశారు. బాహుబలి, పరంవీర్ చక్ర మూవీస్లో కూడా కనిపించారు. వైజాగ్ నుంచి వస్తున్నారు ఈయన. నెక్స్ట్ హర్షిత్ రెడ్డి. ఈయన యంగ్ హీరో. శుభం మూవీలో కూడా యాక్ట్ చేశారు. కల్కిలో కూడా యాక్ట్ చేస్తున్నారు. ఈయన కన్ఫర్మ్ కాలేదు, మ్యాక్సిమం రాకపోవచ్చు కూడా. నెక్స్ట్ తనూజా గౌడ, సీరియల్ యాక్ట్రెస్. ముద్దమందారం, అగ్ని పరీక్ష సీరియల్స్లో ఈమె చాలా ఫేమస్. రీసెంట్గా కుకింగ్ విత్ జాతిరత్నాలు షో ఏదైతే స్టార్మాలో వచ్చిందో అందులో కూడా ఉన్నారు. నెక్స్ట్ రాము రాథోడ్. ఈయన ఫోక్ సింగర్ అండ్ డాన్సర్. రాను బొంబాయికి రాను లాంటి సాంగ్స్తో సూపర్ హిట్స్ అయితే ఇచ్చారు. ఈయన సాంగ్స్కి 5 to 6 crores వ్యూస్ కూడా వచ్చాయి. నెక్స్ట్ షష్ఠి వర్మ. ఈమె డ్యాన్స్ కొరియోగ్రాఫర్. పుష్ప 2లో కొరియోగ్రఫీ చేశారు. జానీ మాస్టర్ మీద కేసు వేసి బోల్డ్గా హైలైట్ అయితే అయ్యారు. స్ట్రాంగ్, ఫియర్లెస్ కంటెస్టెంట్. ఈమె ఎంట్రీనే ఇంత అటెన్షన్ గ్రాప్ చేస్తోందంటే చూడాలి హౌస్లో ఎలా ఉంటారు. నెక్స్ట్ ఇమాన్యుయల్. జబర్దస్త్ కమెడియన్. ఈయన బిగ్ బాస్ హౌస్లోకి వస్తారని 2 seasons నుంచి చాలా టాక్ ఉంది. చూడాలి మరైనా ఈసారైనా వస్తారో లేదో. నెక్స్ట్ సుమన్ శెట్టి. ఈయన కమెడియన్. జయం, 7/G బృందావన్ కాలనీలో యాక్ట్ చేశారు. ఇన్నోసెంట్ పర్సనాలిటీ లాగా ఉంటారు. చూద్దాం ఈయన ఎలా పర్ఫామ్ చేస్తారు. సో వీళ్ళు ఇప్పటికైతే మ్యాక్సిమం 95% హౌస్లోకి ఎంటర్ అయ్యే కంటెస్టెంట్స్. చూడాలి మరి వీళ్ళు ఎవరు డ్రాప్ అవుతారో, ఎవరు వస్తారో. అలానే అలెక్య, చిట్టి పికిల్స్, మాధురి దువ్వాడ మ్యాక్సిమం రాకపోవచ్చు, బట్ లాస్ట్ మినిట్లో తెలీదు, సర్ప్రైజ్ ఎంట్రీ ఇస్తారేమో. వీళ్ళు కాకుండా స్టార్మా నుంచి 2 యాక్టర్స్ కూడా వస్తారు. వాళ్ళు కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆల్రెడీ అగ్ని పరీక్ష ద్వారా 6 కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంటర్ అవుతారు. 3 కంటెస్టెంట్స్ ఓటింగ్ ద్వారా, 3 కంటెస్టెంట్స్ జడ్జెస్ సెలెక్ట్ చేస్తారు. మ్యాక్సిమం ఛాన్స్ ఉన్నది శ్రీజ, ప్రియా శెట్టి, నాగ ప్రశాంత్, మాస్క్ మ్యాన్ హరీష్కి. వీళ్ళతో పాటు అగ్ని పరీక్షకు వచ్చిన సింగర్ శ్రీతేజ్ కూడా హౌస్లోకి డైరెక్ట్ ఎంట్రీ అయితే ఇస్తున్నారు సెలబ్రిటీ కేటగిరీలో. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.